వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వాడుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై అలుక్కేద్దాం. మహాలక్ష్మి పథకం మహాలక్ష్మగా మారబోతుందా? విమర్శకులు ముక్కున వేలేసుకునేలా మహిళల ఉచిత ప్రయాణం సక్సెస్ కానుందా? కాంగ్రెస్ నిర్ణయాలపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఏమంటున్నారు? ఓసారి చూద్దాం. మహాలక్ష్మి పథకం మహాలక్ష్మే. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఉచిత ప్రయాణంతో బస్సుల్లో 60% మహిళలు. ఆర్టీసీ బస్సుల్లో పెరగనున్న మహిళల ఆదాయం. పరిశ్రమలో పెరగనున్న మహిళా ఉద్యోగులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన 2 రోజులకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో రెండింటిని అమల్లోకి తెచ్చింది. ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో మహిళా లోకం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఉచిత రవాణా సౌకర్యంతో ఇన్నాళ్లు గడప దాటని మహిళలు కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో బస్టాండ్లు మహిళలతో కలకలలాడుతున్నాయి. బస్సుల్లో 60% మహిళలే కనిపిస్తున్నారంటే నమ్మక తప్పదు. మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమెన్కి ఫ్రీ బస్ సర్వీస్ అనేసి మనం స్టార్ట్ పెట్టుకోవడం జరిగింది. సో మన జిల్లాలో ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్గా అది ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంది. ఎక్కడ గురించి కూడా మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడి నుంచి కూడా నమోదు కాలేదు. ప్లేసెస్ నుంచి ఎక్కువ రష్ ఉన్న ప్లేసెస్లో ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా బస్సెస్ కూడా అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. రష్ని దృష్టిలో ఉంచుకొని పర్సనల్గా బస్సెస్ అనేవి కూడా తిరిగి అక్కడ లేడీస్తో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ మీద అందరికీ అవగాహన ఉంది. సో అందరు కూడా వాళ్ళ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డు కానివ్వండి, వేరే ఇతర గుర్తింపు కార్డులు కానివ్వండి అందరు తెచ్చుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ చూపించినట్టయితే మనకు ఫ్రీ బస్ ట్రావెల్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంది. సో ఇంకా ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ కూడా ఆర్టీసీ తరఫున అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ చదివే, డిగ్రీ చదివే పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బస్ సౌకర్యాన్ని యూటిలైజ్ చేసుకొని కంపల్సరీగా వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవాలి. మరోవైపు కొంతమంది ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే 100 కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీ ఈ స్కీమ్తో సంక్షోభంలో కూరుకుపోతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వం ఉచిత రవాణా పేరుతో నష్టాల్లోకి నెడుతుందని ఆరోపిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డున పడతారని పేర్కొంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఉచిత రవాణా అనేది ఆర్థిక అభివృద్ధికి దిక్సూచి అంటున్నారు ఆర్థిక నిపుణులు. మన దేశంలో ఇటీవలే ప్రవేశపెడుతున్నారని, కానీ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉచిత ట్రాన్స్పోర్ట్ ఉందని పేర్కొంటున్నారు. బెల్జియం, రష్యా,
అమెరికా, జపాన్లోని కొన్ని నగరాల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం ఉందని పేర్కొంటున్నారు. ఇలాంటి సదుపాయం పనిశక్తిని పెంచడంతో పాటు పరోక్షంగా దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతుందని, స్వయం ఉపాధికి అవకాశాలు మెరుగుపరుస్తుందని, ఉన్నత విద్యా అవకాశాలను దగ్గర చేస్తుందని అంటున్నారు. ఇక ఉచిత రవాణా సౌకర్యంతో మహిళా శ్రమశక్తి పెరుగుతుందంటున్నారు. ప్రస్తుతం పురుషులతో సమానంగా పనిచేసేందుకు మహిళలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే రవాణా ఖర్చుల భారంతో పెద్దలు పనికి పంపించడం లేదు. ఉచిత రవాణా సదుపాయంతో మహిళలు సులభంగా వెళ్లడంతో పాటు పనిచేయడం వలన పరిశ్రమల్లో పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని, ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు మెఖానే కూడా ఈ విషయాన్ని తన పరిశోధనలో వెల్లడించారని అంటున్నారు. ఇక మహిళలకు ఉచిత రవాణా కారణంగా తక్కువ వేతనంలో ఉన్న ఊళ్ళో పనిచేసేవారు ఎక్కువ వేతనం కోసం సమీపంలోని పట్టణాలకు వెళ్లడానికి వీలు పడుతుందని పేర్కొంటున్నారు. తద్వారా వారికి వచ్చే ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ఇక మన దేశంలో ఆడపిల్లల చదువులపై ఇంకా వివక్ష తొలగిపోలేదు. ఆదిలాబాద్ జిల్లా లాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలను ఇంకా బయటికి దూర ప్రాంతాలకు ఉన్నత విద్య కోసం పంపడం లేదు. ఇందుకు 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి, సమీపంలో విద్యా సంస్థలు లేకపోవడం, దూర ప్రాంతానికి వెళ్లడానికి రవాణా భారం. ఉచిత రవాణాతో దూర ప్రాంతానికి వెళ్లడానికి వీలవుతుంది. ఉన్నత చదువులు చదివిన విద్యార్థినులు భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో భాగమవుతారని చెబుతున్నారు. ఇందుకు ఉచిత రవాణా కారణమవుతుందని అంటున్నారు. బస్సు ఆడవారికి ఇలా ఫ్రీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఒక 10 లక్షలు కూడా ఆమోదించడం జరిగింది. ఇవాళ చూస్తే మనం ఎంతో వృత్తిపరంగా కూడా ఆడవాళ్ళు ప్రొద్దున నుండి సాయంత్రం వరకు కూడా పనులకు వెళ్ళి ఎన్నో తీర్ల బీద ప్రజలు ఛార్జీలకు 100, 150, 40 ఆదిలాబాద్ నుండి రావాలంటే ఇటువంటి అవిటికి కూడా బలి అవుతుండే. ఇలా పేదవారికి ఇది ఎంతో సంతోషకరమైన దీనిగా భావిస్తున్నాను. నేను రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ఇవాళ నిరుపేదలైనటువంటి కుటుంబాలకు 10 లక్షలు ఆమోదించడం ఒక పెద్ద మొత్తాన అది సంతోషకరమైన విషయం. సేవ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గెలిచిన వెంటనే ఉమెన్స్ వైఫ్ ఫస్ట్ స్టెప్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకా రేవంత్ రెడ్డి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఉమెన్స్కి. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ రేవంత్ రెడ్డి గారు. వి సపోర్ట్ యూ రేవంత్ రెడ్డి గారు. ఇక బస్సుల్లో సాధారణంగా వేధింపులు ఉంటాయన్న భయం మహిళల్లో ఉంది. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మహిళలకు ఉచిత రవాణాతో ఇప్పుడు బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరుగుతుంది. దీంతో వేధింపులను వారు ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది. ఇలా ఏ రకంగా చూసినా ఉచిత రవాణా అనేది జీడీపీ వృద్ధికి దోహదం చేస్తుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని నష్టంగా పరిగణించొద్దని, పెట్టుబడిగా భావించాలని సూచిస్తున్నారు. తెలంగాణలో ఉచిత రవాణాతో మహా అయితే ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, కానీ దాని ద్వారా మహిళలు ఆర్థికంగా స్థిరపడతారని, బాలికల ఉన్నత విద్య పెరుగుతుందని, పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుందని వెల్లడిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షాన్ని ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే అమరావతి లాంటి భూ కుంభకోణాలతో పాటు కోర్టుల్లో అనేక పిటిషన్లు వేశారు. అలాంటి ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వార్త రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఓఎస్టీ రామాచారికి రాజీనామా లేఖను అందించారు. వైసీపీ గెలిపే లక్ష్యంగా జగన్ వ్యూహం. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలనే నిర్ణయం. వరుసగా రాజీనామాలు చేస్తున్న ఫ్యాన్ లీడర్లు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా. లోకేష్ పై చిరంజీవిని బరిలోకి దించనున్న జగన్. వైసీపీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ పదవికి దేవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మంత్రి అమర్నాథ్ను నియమిస్తున్నారని తెలిసింది. రానున్న ఎన్నికలకు జగన్ సిద్ధమవుతూ వచ్చే ఎన్నికల్లో స్థానాలు మార్చడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమైన స్థానాలు గుర్తించి అందులో సరైన నేతలను బరిలోకి దింపేందుకు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ అధినాయకత్వం సూచనలతో రాజీనామాలు చేస్తున్నారా లేక అసంతృప్తితో రాజీనామాలకు నేతలు దిగుతున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. జగన్ నిర్ణయం మేరకే వరుస రాజీనామాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా పార్టీలో జరుగుతుంది. కేవలం రెడ్డి సామాజిక వర్గం నేతలే రాజీనామా చేయడం కూడా ఈ ప్రచారాన్ని బలపరిచే విధంగా ఉంటుందన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్కు పోటీగా గంజి చిరంజీవిని బరిలోకి దించాలని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంజి చిరంజీవిని స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో జగన్ ఆయనను పోటీలోకి దించాలని కూడా నిర్ణయించారు. కేవలం 14 ఓట్ల తేడాతోనే ఆయన ఓటమి పాలయ్యారు. లోకేష్ను ఢీకొట్టడానికి ఈసారి ఆళ్ల కంటే గంజి చిరంజీవి బెటర్ అని భావించడం, సర్వేలోనూ అదే విషయం స్పష్టం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నిర్ణయం నేను తీసుకోవాలనిపించి తీసుకుంటా ఉన్నాను. 2 నిర్ణయాలు. ఒకటి, నేను మంగళగిరి సభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయటానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. రెండవది, నేను 1995వ సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటూ వచ్చా. మాది పెదకాకాని గ్రామం.
పెదకాకాని మండలం పొన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004లో సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ను ఆశించి భంగపడి, తిరిగి 2009లో పెదకూరపాడు సీట్ను ఆశించి మళ్ళా భంగపడి, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మేరకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నా. మరోవైపు గంజు చిరంజీవిని ముందుగానే పార్టీలోకి తీసుకుని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్గా చేసింది. వైసీపీ చేనేత విభాగానికి అధ్యక్షుని చేసింది. అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకు జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అప్పుడే టార్గెట్ మంగళగిరని అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో గంజి చిరంజీవిని అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం కూడా దాదాపుగా జరిగిపోయినట్టుందంటున్నారు. ఆళ్ల రాజీనామా చేసిన తరువాత కూడా మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. మరోవైపు మంగళగిరి రాజధాని అమరావతి దగ్గరగా ఉంటుంది. అక్కడ వైసీపీ జెండా మళ్ళీ ఎగరాలన్న యోచనలోనే జగన్ ఉన్నారట. అందుకే మంగళగిరిపై ప్రత్యేకంగా అనేక రకాలుగా సర్వేలు చేయించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నారా లోకేష్ను మరోసారి ఓడించే సత్తా చాటాలన్న ఉద్దేశంతోనే ఈ డెసిషన్కు ఆయన దిగారు. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారు. తిప్పల నాగిరెడ్డి స్థానంలో అక్కడ మంత్రి అమర్నాథ్ను ఈసారి టికెట్ ఇవ్వాలన్న యోచనలో వైసీపీ అధినాయకత్వం భావిస్తుందట. అందుకే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద పవన్ లోకేష్లపై స్థానాల నుంచే జగన్ ప్రక్షాళన మొదలుపెట్టినట్టు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా? వైఎస్ జగన్ రెడ్డి చంద్రబాబుపై విసిరిన బాణం రివర్స్ కానుందా? అన్నకే తగులుకునే పరిస్థితి వచ్చిందా? రుద్రరాజు కామెంట్స్ ఆంధ్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయా? ఏంటి ఇదంతా నిజమే అని నీకు అనిపించిందా? ఏపీలో షర్మిల రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది? ఆంధ్రపై హస్తం అధినేతల ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో పుంజుకోనున్న కాంగ్రెస్, షర్మిల ఎంట్రీతో మారనున్న సీన్, త్వరలోనే రాహుల్ ప్రియాంక పర్యటన, హాట్ టాపిక్ గా మారిన రుద్రరాజు కామెంట్స్, షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్,
తెలంగాణలో చివరి నిమిషంలో పోటీకి దూరం. తెలంగాణలో 10 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఏపీలోని ఆ పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నింపుతోంది. ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పార్టీని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏపీలో పర్యటించనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఏపీ కాంగ్రెస్ లో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించవచ్చని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. మరికొన్ని నెలల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెనుమార్పులు వస్తాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో చేరితే స్వాగతమిస్తామని రుద్రరాజు స్పష్టం చేశారు. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు. అమరావతి రాజధాని ఉద్యమానికి ప్రియాంక గాంధీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ మద్దతిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. షర్మిల రావచ్చన్న గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలాన్ని రేపుతున్నాయి. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీని స్థాపించిన షర్మిల అసెంబ్లీ ఎన్నికల వేళ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అంతకుముందు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని షర్మిల ప్రయత్నం చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా మధ్యవర్తిత్వం కూడా నడిపారు. ఢిల్లీకెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చర్చలు కూడా జరిపారు. ఇక విలీనం లాంఛనమే అని అంతా అనుకున్న సమయంలో విలీనం జరగలేదు. కానీ షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. షర్మిల ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపగలరని కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు గిడుగు రుద్రరాజు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సోదరుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో ఉండగా షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతుంది. పైగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో జీవం పోసుకునే అవకాశాలు మెరుగుపడతాయి.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సింది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ఇప్పటికే ఆ పార్టీలు క్లారిటీ ఇచ్చాయి. బీజేపీ తన వైఖరిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తామని వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని, రాష్ట్రంలో పూర్వ వైభవం చాటాలని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపు బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.